నిన్న కరుణాకర్ రెడ్డి గారి అక్రమ ఆస్తులు భూ కబ్జాలు చేసిన వాటినన్నిటినీ వెలుగులోకి తీసి బయటపెట్టి విజిలెన్స్ అధికారులు స్వాధీనపరుచుకోవడం జరిగింది. అవి చట్టం దాని పని దాన్ని చేస్తే ప్రతీకార చర్యగా కరుణాకర్ రెడ్డి అభివర్ణిస్తున్నాడు. నేను ఒకటే చెప్తున్నా కరుణాకర్ రెడ్డి గారికి, కరుణాకర్ రెడ్డి గారు, మీరు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారిని అండ చూసుకొని చేయాల్సిన దోపిడీలు, భూ కబ్జాలు, భూ ఆక్రమణలు ఎన్ని చేశారో తిరుపతి ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అందులో ఒకటి మంగళం సర్వే దాఖలాలలో తిరుపతి మంగళం దగ్గర సర్వే నంబర్ 47/1, 47/2 దాదాపు 7.3 ఎకరాల భూమిని స్వాధీనపరుచుకొని దాన్ని మాస్టర్ ప్లాన్ రోడ్డు వేపించుకొని ఆ భూమికి వందలాది కోట్లు ప్రభుత్వ సొమ్మును ఖర్చు చేసి డబుల్ రోడ్ లేపించుకొని నువ్వు స్వాధీనపరుచుకున్న 7.3 ఎకరాలకు మాస్టర్ ప్లాన్ రోడ్లు వేసుకున్నది నిజమా కాదా? ఒక పక్క మాస్టర్ ప్లాన్ రోడ్ వేసి నీ భూమికి విలువలు తెచ్చుకున్నావు, ఇంకొక పక్క దానికి టీడీఆర్ బాండ్లు అనేసి రూపంలో చేసి వేల కోట్లు సంపాదించుకున్నాం. అది అగ్రికల్చర్ భూములుగా ఉంటే కమర్షియల్ భూములుగా మార్చి రూపాయికి 2 రూపాయలు, 100కు 200, 300, 500 వాల్యూ కట్టి ఆ భూమి ఇచ్చిన వాళ్లకు 100కు 100 ఇచ్చి నువ్వు 100కు 500 రూపాయలు తీసుకున్నది నిజమా అబద్ధమా చెప్పమని మిమ్మల్ని అడుగుతున్నా, నిజం కాదని అడుగుతున్నా. అదేవిధంగా తిరుచానూరు గ్రామ పంచాయతీ సర్వే నంబర్లు 472, 473లో ఇనాం భూములు స్వర్ణమకి నదీ తీరాన భూ ఆక్రమణ చేసుకునేది నిజమా కాదా, భూ ఆక్రమణ చేసుకునేది నిజమా కాదా అనేసి కూడా మిమ్మల్ని ఆక్రమిస్తున్నా. అక్కడ కూడా మొత్తం కొంత 7 చిల్లర ఎకరాలు అక్కడ కూడా స్వాధీనపరుచుకున్నాం. నీకు అక్కడ 2 ఎకరాలు ఉంటే పక్కన 9 ఎకరాలు దాకా చేసుకున్నావు. నీ భూమిని, నువ్వు కొన్న భూమిని ఎవరైనా స్వాధీనం చేసుకుంటున్నారా? నీకు పత్రాలు, నీకు కొన్నోళ్ళు కరెక్ట్గా ఉంటే నీ దేన్ని స్వాధీనం ఎవరైనా చేసుకుంటారా? ఒకటి ఆలోచించుకో కరుణాకర్ రెడ్డి, నీకు అన్నీ తెలివి తెలుసు, మేధావి. నువ్వు ఒకటి ఆలోచించుకో, నువ్వు ప్రైవేటు వ్యక్తుల దగ్గర సొంత భూములు, పిత్రాజితం భూములు కొంటే అవి ఎవరైనా ప్రభుత్వం ఆక్రమించుకోవడానికి వీలవుతుందా? నువ్వు అక్రమంగా స్వర్ణముఖి నదీ తీరములు, పరుంబోకు భూములు, స్వర్ణముఖి నదీ పరుంబోకులు ఆక్రమించుకున్నావు కాబట్టి నీ ఆక్రమించుకునేదే కాదు, దాని చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టేసుకున్నావు పక్కాగా. ఎవరు మన వాళ్ళు అడిగేవాళ్ళు ఎవరు లేరు కదా అనేసి. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటాడు, మనం ఎమ్మెల్యేగానే ఉంటాము అనే ఒక ధీమాతో నువ్వు ఆలోచించి నువ్వు ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడి చేశావు. ఇవన్నీ కాదా? ఇవన్నీ ప్రూవ్ అయింది కాబట్టే విజిలెన్స్ అధికారులు ప్రూవ్ చేశారు కాబట్టి ఈరోజు చట్టం దాని పని దాన్ని చేసుకొని పోవడం జరుగుతోంది. అంతేకాకుండా విలువల గురించి, కక్షల గురించి నువ్వు మాట్లాడుతున్నావు కరుణాకర్ రెడ్డి గారు. కరెక్ట్ అవునా కాదా నువ్వే ఒక్కసారి ఆలోచించుకో. ఏదో మనం ఏది మాట్లాడినా వినేవాళ్ళు ఇంపుగా ఉంటుందని దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా నువ్వు మాట్లాడుతూ ఉంటే తిరుపతి ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు అనేసి కూడా నీకు తెలియజేస్తున్నా. చంద్రబాబు నాయుడు గురించి, ఆయన హెరిటేజ్ డైరీని గురించి మాట్లాడే అర్హత లేదు. ఆయన 1 ఎకరా, 1.5 ఎకరా కొనుక్కొని ఆడ కొద్ది కట్టుకొని చిన్న డైరీ పెట్టుకొని చిన్నదే నుంచి రైతుల దగ్గర కొనుక్కొని రైతులు ఇచ్చిన భూమిలో ఆయన డైరీని నెలకొల్పాడు.
నువ్వు నీదేదో స్వర్ణముఖి నది తీరంలో నువ్వు ఆక్రమించుకున్నట్టు చంద్రబాబు నాయుడుకు ఆక్రమించుకోవాల్సిన అవసరం ఎప్పటికీ లేదు. చంద్రబాబు నాయుడు ఒకటి గుర్తు చేసుకో కరుణాకర్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు తెలిసి తప్పు చేయరు, గుర్తుపెట్టుకో. అదొకటి కూడా ఇంకొకసారి కూడా మీకు చెప్తా ఉన్నా. అంతేకాదు ఇవన్నిటిని కూడా మీరు ఆలోచించుకోండి. జీవితాంతం విలువలతో బతకానంటున్న కరుణాకర్ రెడ్డి వేల కోట్లు ఎలా సంపాదించారు? జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తిరుపతిలో వేల కోట్లు సంపాదించావా లేదా అనేది కూడా ఒకసారి నీ ఆత్మ విమర్శన చేసుకొని మాట్లాడు. నువ్వేమంటున్నావు? ఆఖరికి నా ఇల్లు కొట్టేయండి, నాకు కొట్టేసిన కూడా నువ్వు సింపతి కోసం ఎన్ని మాటలు మాట్లాడినా వినేంతవరకే నీ మాటలు, కానీ నీ మాటలు వినేంతవరకు అందరూ మర్చిపోతారు, నీ గురించే మర్చిపోతారు. మరలా నువ్వు ఎందుకు ఇవన్నీ ఇంకా మాట్లాడి నువ్వు ఇంకా రోజుకు ఒకసారి 2 సార్లు ప్రెస్ మీట్లు పెట్టి ఎందుకు నోరు ఇది చేసుకుంటావు అనేసి కరుణాకర్ రెడ్డికి గారికి అయితే హితవు పలుకుతున్నా. కరుణాకర్ రెడ్డి గారు, ఆయన కొడుకు అభినయ్ రెడ్డి గారు డిప్యూటీ మేయర్గా ఉండేటప్పుడు ఎన్నెన్ని అక్రమాలు చేస్తారు ఇక్కడ అందరికీ తెలుసు. టీడీఆర్ బండ్లు అయితేనేమి, గంజాయి అయితేనేమి, డ్రగ్స్ అయితేనేమి, ఎన్నెన్ని అలవాట్లు తిరుపతి ప్రజలకు బయట నుంచి తెచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేసి ఒక పక్క బస్ స్టాండ్లో, ఒక పక్క కాలేజీలో, ఒక పక్క ప్రధాన కూడల్లో గంజాయి డ్రగ్స్ ప్రోత్సహించలేదా? అమ్మింది కరెక్ట్ వాస్తవమా లేదా? ఈ రోజు కూడా ఇంకా 2 సంవత్సరాలు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ డ్రగ్స్ గంజాయిని రాష్ట్ర వ్యాప్తంగా అరికడుతున్నారు. ఇప్పటికి కూడా తిరుపతిలో ఇంకా 10% అరికట్టలేక 90% అరికట్టాం, ఇంకా 10% కూడా ఉన్నాయి. పూర్తిగా కూడా అది కూడా నువ్వు చేసిన తప్పును అరికడుతున్నామనేసి కూడా ఇంకొకసారి నీకు తెలియజేస్తున్నా. అంతేకాదు మాస్టర్ ప్లాన్ రోడ్లతో తిరుపతిలో టీడీఆర్ బాండ్లు అన్నింటినీ కూడా సొంత లాభాలకు తీసుకొని ఎవరైతే భూమి కోల్పోయారో వాళ్ళకి న్యాయం చేయకుండా చేశాం. ఈరోజు కూడా ఇంకా 400 మందికి టీడీఆర్ బండ్లు ఇవ్వాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చినాక ఒక కమిటీ వేసి 1 by 1 దాన్ని కూడా ఇప్పిస్తున్నారు. మీ ప్రభుత్వంలో కమిటీ లేదు, ఏమీ లేదు. నువ్వు చెప్పిందే వేదం, నువ్వు చెప్పిందే ఆఫీసర్లు చేశారు. అప్పుడు తప్పకుండా కూడా అవన్నిటికి కూడా టీడీఆర్ బండ్లలో కూడా నువ్వు చేసిన తప్పులు బయటకు తీస్తాం. అవిటిపైన కూడా సిట్ అధికారులు ఎంక్వైరీ చేశారు. చట్టం దాని పని దాన్ని చేసుకోబోతుంది. ఆ టీడీఆర్ బాండ్లలో, మాస్టర్ ప్లాన్ రోడ్లలో కూడా మీరు, మీ కొడుకు అభినయ్ రెడ్డి ఇద్దరు కూడా త్వరలో జైలుకు పోయే అవసరాలు కూడా ఉందినేసి కూడా ఒక్కసారి గుర్తు చేస్తున్నాననేసి కూడా మరలా తెలియజేస్తున్నా. అంతేకాదు 2021 పార్లమెంట్ ఉప ఎన్నికల సందర్భంగా దొంగ ఓట్లు ఎన్ని చేర్చారు? దాదాపు తిరుపతి నియోజకవర్గంలో 55,000 60,000 ఓట్లు చేర్చారు. 2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి నాయకత్వంలో ఇంటింటికి సర్వే చేసి అవన్నీ దాదాపు 60,000 ఓట్లని పోలింగ్ ఆఫీసర్ల దగ్గరకు ఇచ్చి రౌండ్ చుట్టించి ఎన్నికలు సజావుగా జరగడం జరిగిందనేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. గుర్తుపెట్టుకో, అవిటిపైన కూడా ఎంక్వైరీ చేస్తాం. నువ్వు దొంగ ఓట్లు చేర్చడానికి, ఆ దొంగ ఓట్ల ఐడి కార్డులు ప్రింట్ చేయడానికి మెడ్రాస్ నుంచి మిషనరీ కూడా తెప్పించి ఇక్కడ మీ బంధువుల ఇంట్లో పెట్టి ఐడి కార్డులు ప్రింట్ చేసింది వాస్తవమా కాదా తెలుసుకో అనేసి చెప్పాలనేసి కూడా ఇంకోసారి కూడా కరుణాకర్ రెడ్డి గారిని తెలియజేస్తున్నా, హెచ్చరిస్తున్నా. ఇవన్నీ చేసేసి నేను ఏమి చేయలేదు, నేను నిజాయితీ పరుడు, నేను చంద్రబాబు నాయుడు గారి పైన తప్పులు చెప్పిందానికి ఆయన మాట్లాడేదానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాననే ఒక కచ్చ కట్టి నా పైన ఇవన్నీ నిందలు వేస్తూ నా ఆస్తులను స్వాధీనం చేస్తున్నాడు అనేసి ఏదో చేయాల్సిన తప్పులన్నీ చేసి విలువలతో జీవిస్తున్నాను అని మరలా మాట్లాడుతున్నారంటే నమ్మే పరిస్థితిలో ఎవరు కూడా లేరు.
ఒకటే చెప్తున్నా, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తప్పులు ఏ రోజు చేయదు. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, బీజేపీ కలిసి తప్పులకు ఎవరు చేశారో రాష్ట్రంలో గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుపెట్టుకొని సంపాదించిన ఆస్తులు, భూ ఆక్రమణలు, భూ కబ్జాలు. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక సీదిలి అప్పలరాజు కొడుకు యాక్సిడెంట్ చేసి ఒక అతను పశువుల కాపరి చనిపోతే అధికారాన్ని అడ్డుపెట్టుకొని వేరే వాళ్ళ పైన పెట్టి బెయిల్ తీసుకుంటుంది. అది ఈరోజు బయటపడిందా లేదా? ఇట్లా చేసుకుంటే ప్రతి జిల్లాలో ప్రతి వైఎస్ఆర్సీపీ నాయకుడు, కార్యకర్తలు చేయలేని తప్పులన్నీ చేసేశారు. ఆఖరికి మీ నాయకుడు కూడా ఎన్ని తప్పులు చేశాడో రాష్ట్రం మొత్తం, ప్రపంచాన్ని మొత్తం తెలుసు. అవన్నీ ఒకసారి గుర్తు చేసుకో. లిక్కర్ స్కామ్ జరగలేదా? 3,000 కోట్లు బయటపడలేదా? మరలా ఎందుకు తప్పు చేయలేదు మా నాయకుడు ఆశయాలు నేను నెరవేరుస్తూనే ఉంటాను, తప్పులు చెప్పిన వాళ్ళు ఎదిరిస్తూనే ఉంటాను, నాకు ఏం లేకపోయినా సరిపోతుంది. నేను ఒకటే చెప్తున్నా, తిరుమల తిరుపతి దేవస్థానంలో బిఆర్ నాయుడు గారు ఒక నిస్వార్థపరుడు, పెద్ద ఆయన ఒక సేవ చేయడానికి కోసమే తిరుమల దేవస్థానానికి చైర్మన్గా నియమితులయ్యారు. దేవుడికి చిత్తశుద్ధితో, భక్తి భావాలతో సేవ చేస్తున్నాడు. బిఆర్ నాయుడు గారు తిరుమలలో ఒక్క తప్పు చేసి ఉంటే బైక్ తీసి చెప్పు, మేము దానికి సమాధానం చెప్తాం. అంతేగాని మీరు చైర్మన్గా కొండపైన ఉండేటప్పుడు, ఎమ్మెల్యేగా అంతకుముందు కొంత చైర్మన్గా ఉన్నప్పుడు, అంతకుముందు 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీరు చేయలేని తప్పులంతా చేశారు. మీ నాయకులు శ్రీవాణి టికెట్లు, 300 శుభదం టికెట్లు విచ్చలవిడిగా అమ్ముకున్నారు. నీ కోటాను కూడా ఆఖరికి అమ్ముకున్నారు. 1000 కోట్లు సంపాదించారు కొండపైన మీరు, మీ బినామీలు. అవన్నీ మాసిపోతాయని, అవన్నీ బయట వస్తున్నాయని ఇప్పుడు బిఆర్ నాయుడు గారు టీటీడీ చైర్మన్ పైన విమర్శ చేస్తున్నారు. బిఆర్ నాయుడు గారి పైన విమర్శలు చేసేది తగదు. ఆయన చిత్తశుద్ధితో, దేవుడికి అంకిత భావంతో సేవ చేస్తున్నారు. ఆయనకు తప్పు చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఇంకొకసారి విమర్శించే అర్హత కూడా మీకు లేదు అనేసి కూడా మరొకసారి చెప్తున్నాను.